నమస్కారం. మీకు జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్లోకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా తనఖా లేకుండా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ వీడియోలో ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి? ఎవరికి అనర్హత ఉంది? అనే విషయాలు పూర్తిగా వివరంగా తెలియజేస్తాం. మరి ఆలస్యం చేయకండి, వెంటనే అప్లై చేయండి. పథకం ముఖ్యాంశాలు. మొత్తం బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు. లబ్ధిదారుల సంఖ్య 5 లక్షల మంది నిరుద్యోగ యువత. ఆర్థిక సహాయం గరిష్టంగా 3 లక్షల రూపాయలు. అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 17, 2025. అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 5, 2025. ఎంపిక వెరిఫికేషన్ ఏప్రిల్ 6 నుంచి మే 31, 2025. ఫైనల్ లిస్టు ప్రకటించే తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ 2, 2025. అర్హత వివరాలు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పౌరులు మాత్రమే అర్హులు. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు. నిరుద్యోగులు మాత్రమే అప్లై చేయగలరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రత్యేక ప్రయోజనాలు పొందగలరు. స్వయం ఉపాధి చేసేందుకు ఆసక్తి కలిగినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, గుర్తింపు మరియు చిరునామా రుజువు. కుల ధృవీకరణ పత్రం మీ సేవా నుంచి తీసుకోవాలి. ఆదాయ ధృవీకరణ పత్రం గత 6 నెలల్లో తీసుకున్నది మాత్రమే. విద్యార్హత ధృవీకరణ పత్రాలు ఎస్ఎస్సి, ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్. బ్యాంక్ పాస్బుక్, ఖాతా వివరాలు చూపించాలి. ఫోటో, పాస్పోర్ట్ సైజు. దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది, లేదా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించండి. ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి మే 31, 2025 వరకు పథకం అర్హతను అధికారులు పరిశీలిస్తారు. జూన్ 2, 2025న ఫైనల్ లిస్టు విడుదల చేసి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. బ్యాంక్ ఖాతాకు నేరుగా సబ్సిడీ జమ చేయబడుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం 2025 ఒక గొప్ప అవకాశం. అర్హులైనవారు ఏప్రిల్ 5, 2025 లోపు తప్పక అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా మీ సేవా కేంద్రం ద్వారా అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి. మీకు వీలైతే ఈ పథకాన్ని తెలియజేయడానికి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.